హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు 2025 ఇయర్ ఎండింగ్లో ఇండియన్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్గానే క్లోజ్ అయిపోయాయి. ఎస్పెషల్లీ మెటల్ ఇండెక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ఆటో ఇండెక్సెస్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు ఐటీ ఇండెక్స్ మాత్రమే నెగిటివ్గా ఉంది. విక్స్ అయితే కూల్ ఆఫ్ అయిపోయింది. ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ కూడా 1% అయితే పాజిటివ్గా ఉంది. ఈ రోజు మీ పోర్ట్ఫోలియో కూడా పాజిటివ్గానే క్లోజ్ అయి ఉంటుంది. మెటల్ ఇండెక్స్ పాజిటివ్గా ఉండడానికి రీజన్ అయితే ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీని అయితే ఇంపోజ్ చేసింది 12%గా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ పైన. ఈ రీజన్ వల్ల మెటల్ ఇండెక్స్లో అయితే స్టీల్ సెక్టర్కి సంబంధించినటువంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి ఈరోజు. లైక్ సెయిల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అండ్ టాటా స్టీల్ కానీ, అండ్ జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈరోజు. డిసెంబర్లో ఆటో సేల్స్ డేటా కూడా వచ్చింది. ఈ డేటాలో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా పోస్ట్ చేయడం వల్ల కూడా ఆటో సెక్టార్కి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి రీజన్ అయితే Q3లో రిజల్ట్స్ బెటర్గానే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ వల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే రిజల్ట్స్ బెటర్గానే పోస్ట్ చేశారు. అండ్ ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయి చూస్తే, సిల్వర్లో అయితే హ్యూజ్ వోలటైల్గానే ఉంది. దగ్గరగా 6.8% డౌన్ అయిపోయి 17,090 రూపీస్ డౌన్ అయిపోయి 2,34,400 రూపీస్గా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ వాల్యూ ఒక కేజీ సిల్వర్. గోల్డ్ అంతా వోలటాల్గా ఏం లేదు కానీ 1,690 రూపీస్ తగ్గి 1,35,440 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది 10 గ్రామ్స్ గోల్డ్. కంపేర్డ్ టు సిల్వర్తో పోలిస్తే గోల్డ్ ఎక్కువగా వోలటాలిటీ అయితే ఏముండదు కానీ సిల్వర్లో మాత్రం రీసెంట్ టైమ్స్లో హ్యూజ్ వోలటాలిటీ కనిపిస్తుంది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే ప్రాఫిట్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి సిల్వర్లో. ఈ రీజన్ వల్ల సిల్వర్ అయితే తగ్గిపోతా ఉంది. ఫ్యూచర్స్లో ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా సిల్వర్లో ఎగ్జిట్ అయ్యే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కంపేర్ టు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళతో పోలిస్తే. 2026లో కూడా గోల్డ్ అనేది కాన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తుందని ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది మార్కెట్లో. దీనికి మేజర్గా ఎకనామిక్ విషయాలు కానీ అండ్ లాంగ్ టర్మ్ కింద చూస్తే ఎప్పుడు కూడా సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేసి గోల్డ్కి ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటారు. అండ్ గోల్డ్ కాన్స్టెంట్గా రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తాయో అప్పుడు కూడా గోల్డ్ కొనే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కానీ. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ కానీ, కంట్రీస్ డెట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రీజన్ వల్ల FY26లో కూడా గోల్డ్ ప్రైజెస్ $5,000 ఒక ఔన్స్గా వెళ్తుందని అయితే మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ప్రిడిక్షన్ కూడా ఉంది. ఈ రీజన్ వల్ల గోల్డ్ ప్రజెంట్గా కొంత ఫ్లక్చువేషన్ అయినా కూడా లాంగ్ టర్మ్లో అయితే. ఎస్టర్డే ఉక్రెయిన్ వాళ్ళు పుతిన్ ఇంటి పైనైతే అటాక్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రూఫ్ అయితే రిలీజ్ చేశారు. ఉక్రెయిన్ వాళ్ళు అటాక్ చేశారు అనడానికి రీజన్ ఇది కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఫర్దర్గా కొంచెం రేజ్ అవ్వచ్చు. గోల్డ్ పెరగడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉందని అయితే చూడొచ్చు. ఒక కంట్రీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్కి హౌస్ పైననే అటాక్ చేశారు అంటే కంట్రీలో ఉన్న పీపుల్ దగ్గర నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవ్వచ్చు. ప్రెసిడెంట్కే సెక్యూరిటీ లేకపోతే కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ కూడా సెక్యూరిటీ ఎలా ఉంటుందనే క్వశ్చన్ అయితే రేజ్ అవ్వచ్చు. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్ కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే కొంచెం హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది. అండ్ నాటోకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు, ఈ అటాక్ జరిగిందో లేదో నాకు క్లియర్గా తెలియదు కానీ నేను యూఎస్లో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ వాళ్ళ డేటాను చూసాక మాత్రమే డిసైడ్ అవుతాననే విధంగా అయితే చెప్తున్నారు. కానీ ఉక్రెయిన్ వాళ్ళైతే చెప్తున్నది ఏంటంటే మేము ఎలాంటి అటాక్ చేయలేదని చెప్తున్నారు. కానీ కంటిన్యూగా యుఎస్లో పీస్ డీల్ జరుగుతున్న టైంలోనే ఈ అటాక్ చేయడం అయితే మంచి విషయం అయితే కాదు. ఈ పీస్ డీల్ ఇంకా ఫర్దర్గా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ రష్యా వాళ్ళు కూడా దీనికి కొంత రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఇంకా స్ట్రిక్ట్గా చేయొచ్చు. పీస్ డీల్ ప్రజెంట్గా అయితే రష్యా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగానే ఉంది కానీ ఇప్పుడు అటాక్ జరిగిన తర్వాత మేబీ కొంత వీళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఉండొచ్చు ఈ పీస్ డీల్ విషయంలో. ట్రంప్ కూడా ఉక్రెయిన్ వాళ్ళు అటాక్ చేసే విషయంలో అయితే కొంచెం యాంగ్రీగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇది ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే కొంచెం హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది. అండ్ మార్కెట్స్ కూడా కొంత వోలటాలిగా ఉండొచ్చు. రేపు జనవరి 1 కాబట్టి ఆల్ ఓవర్ గ్లోబల్గా అన్ని మార్కెట్స్ అయితే క్లోజ్గానే ఉంటాయి కానీ ఎక్సెప్ట్ మన ఇండియన్ మార్కెట్స్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. అండ్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ పాజిటివ్గా ఉన్నది చూస్తే టాప్ పర్ఫార్మర్గా జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే టాప్ పర్ఫార్మర్గా ఉంది. నెక్స్ట్ ఓఎన్జీసీ, టాటా స్టీల్, కొటాక్ బ్యాంక్ అండ్ రిలయన్స్ లాంటి స్టాక్స్ అయితే టాప్ పర్ఫార్మర్గా ఉన్నాయి ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో.
ఇండియా సేఫ్ గా డ్యూటీని ఇంపోజ్ చేయడం వల్ల ఈ రోజు స్టీల్ సెక్టర్ సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. వేటిపైన ఇంపోజ్ చేసిందో చూస్తే హాట్ రోల్డ్ కాయిల్స్, షీట్స్ అండ్ ప్లేట్స్ విషయం పైన అండ్ హాట్ రోల్డ్ ప్లేట్ మిల్ పీలెట్స్ పైన, కోల్డ్ రోల్డ్ కాయిల్స్ అండ్ షీట్స్ పైన, మెటాలిక్ కోటెడ్ స్టీల్ కాయిల్స్ అండ్ షీట్స్ అండ్ కలర్ కోటెడ్ కాయిల్స్ అండ్ షీట్స్ వెదర్ ఆర్ నాట్ ప్రొఫైల్ అనే వీటిపైన అయితే యాంటీ డంపింగ్ డ్యూటీని అయితే ఇంపోజ్ చేస్తారు 12%గా. ఫారిన్ నుంచి ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారో చూస్తే చైనా, వియత్నాం, నేపాల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ పైననే ఈ డ్యూటీ అయితే అప్లికబుల్ అవుతుంది. ఈ రీజన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి స్టీల్ సెక్టర్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈ రోజు. నెక్స్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఇండియాలో నిఫ్టీ 50 ఎంత పర్ఫామ్ చేసింది అనేది అయితే ఇచ్చారు. ఇక్కడ నిఫ్టీ యాన్యువల్ రిటర్న్స్లో 2025లో మాత్రం 10% మాత్రమే ఇచ్చింది. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ చూస్తే మన ఇండియా మార్కెట్స్ అయితే చాలా లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆల్ ఓవర్ గ్లోబల్గా చూస్తే 2025లో మాత్రం కొరియా మార్కెట్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేశాయని చెప్తున్నారు. కొరియా మార్కెట్ 75% ఆఫ్ ద రిటర్న్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి కంట్రీలో ఉన్నటువంటి 50% ఆఫ్ ద పాపులేషన్ అయితే రిటైల్ ఇన్వెస్టర్లుగా ఉన్నారని కంట్రీలో, అండ్ వాళ్ళు టెక్నాలజీలో బెటర్గా డెవలప్ అయ్యారని, గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కూడా వాళ్ళ మార్కెట్స్ అయితే బెటర్గా గ్రో అవుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ డిసెంబర్ ఆటో సేల్స్ డేటా చూస్తే కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గానే గ్రో అయింది. దీనికి చాలా ఇంపార్టెంట్ రీజన్ అయితే కంట్రీలో జిఎస్టీ రేట్స్ తగ్గడం వల్ల అఫోర్డబిలిటీ పెరిగింది అండ్ లిక్విడిటీ కూడా హ్యూజ్ లిక్విడిటీ అవైలబిలిటీ ఉంది మార్కెట్లో. ఆర్బీఐ రేట్ కట్ చేయడం వల్ల కూడా అండ్ రూరల్గా కూడా డిమాండ్ బెటర్గానే ఉంది. ఫైనాన్సింగ్ అవైలబిలిటీ కూడా బెటర్గానే ఉంది కంట్రీలో. ఈ రీజన్ వల్ల ఆటో సేల్స్ డేటా కానీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కానీ అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో అయితే బెటర్గానే గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఎక్స్పోర్ట్స్ కూడా బెటర్గానే పెరిగాయి. ఏషియా కానీ, ఆఫ్రికా కానీ, లాటిన్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్స్ బెటర్గానే పెరిగాయి. మేబీ మెక్సికో వాళ్ళు 50% టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల నెక్స్ట్ క్వార్టర్లో సేల్స్ డేటా కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు, కానీ డిసెంబర్లో మాత్రం బెటర్గానే గ్రో అయ్యారు వీళ్ళు ఇరాన్ ఇయర్ కంపారిజన్లో. ట్రాక్టర్స్ డేటా కూడా ఇరాన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయ్యారు, కానీ ట్రాక్టర్స్ సేల్స్ మాత్రమే సీజనల్గా డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి కొంత మాత్రమే లిటిల్ బిట్ వీక్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఈ డేటా ట్రాక్టర్ సేల్స్ డేటాలో చూస్తే ఇరాన్ ఇయర్ కంపారిజన్లో 14% గ్రో అయ్యారు, కానీ అండ్ M&M కంపెనీ కానీ ఎస్కాట్స్ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు డిసెంబర్ 23 రోజు 2 lakh crore ఆఫ్ ద అమౌంట్ మార్కెట్లోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా. దానిలో భాగంగా 50,000 crore ఆఫ్ ద అమౌంట్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా అయితే బాండ్స్ పర్చేజ్ చేసి లిక్విడిటీని మార్కెట్లో అయితే అవైలబిలిటీ పెంచాలి అనుకుంటున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి అండ్ ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి కూడా ఆర్బీఐ వాళ్ళు బాండ్లు పర్చేజ్ చేసి హ్యూజ్ లిక్విడిటీ మార్కెట్లోకి అయితే పంప్ చేస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో హ్యూజ్ లిక్విడిటీ అవైలబిలిటీ పెరుగుతుంది. కంపేర్ టు బిజినెస్ కూడా పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఎస్టర్డే మాత్రం నాస్డాక్ ఎస్ఎన్పి మాత్రం నెగిటివ్గానే ఉన్నాయి. డవ్ ఫ్యూచర్స్ మాత్రం ఈ రోజు కొంత పాజిటివ్గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అయితే అన్ని మిక్స్డ్గానే ఉన్నాయి. లైక్ జపాన్ మార్కెట్స్ కానీ అండ్ చైనా మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. జనవరి 1 రోజు అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా అన్ని మార్కెట్స్ అయితే క్లోజ్గానే ఉంటాయి. ఇండియన్ మార్కెట్స్ మాత్రమే ఓపెన్గా ఉంటుంది. కొంత మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయరు కాబట్టి మార్కెట్లో. అండ్ చైనా వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వచ్చింది వీళ్ళకి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళైతే బెటర్గానే గ్రో అయ్యారు. 50.1%గా ఉంది డిసెంబర్లో, కంపేర్ టు నవంబర్లో 49.2%గా ఉంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐలో కూడా గ్రో అయ్యారు. కంపోజిట్ పిఎంఐలో కూడా గ్రో అయ్యారు వీళ్ళు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అయితే మార్చి నుంచి కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అయితే గ్రో అవుతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ అవుతున్నారు. మేబీ యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ డీల్ జరగడం వల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అయితే బెటర్గా పెరుగుతున్నాయి. ఈ రీజన్ వల్ల వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా బెటర్గానే గ్రో అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో.
అండ్ చైనా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు 2025లో 5% ఆఫ్ ద కంట్రీ గ్రోత్ ఏదైతే వాళ్ళు గోల్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అయ్యాం అనే విధంగా చెప్తున్నారు. కంట్రీని ఇంకా ఫర్దర్‌గా గ్రో అవ్వడానికి మేము కృషి చేస్తామనే విధంగా చెప్తున్నాడు జిన్‌పింగ్ గారు. నెక్స్ట్ చైనా వాళ్ళైతే అడిషనల్‌గా టారిఫ్స్ వేస్తున్నారు. 55% ఆఫ్ ద టారిఫ్స్ వేస్తున్నారు. బీఫ్ ఇంపోర్ట్స్ పైన వీళ్ళు ఏ కంట్రీస్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో చూస్తే బ్రెజిల్, ఆస్ట్రేలియా అండ్ యూఎస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళు కంట్రీలో ఉన్నటువంటి డొమెస్టిక్ సెక్టార్‌ని ప్రొటెక్ట్ చేయడానికి గాను వీళ్ళు ఈ బీఫ్ ఇంపోర్ట్స్ పైన అయితే 5% ఆఫ్ ద టారిఫ్స్ అయితే వేస్తున్నారు. ఈ రీజన్ వల్ల కొంత టారిఫ్ డిస్కషన్ కూడా ఫర్దర్‌గా జరగొచ్చు మార్కెట్‌లో. ఫెడ్ మినిట్ డేటా కూడా రిలీజ్ చేశారు. కొందరు అఫీషియల్స్ మాత్రం రేట్ కట్ ఉంటుందని, కొందరు మాత్రం హోల్డ్‌లో ఉంచాలనే విధంగా చెప్తున్నారు. లాస్ట్ నవంబర్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా వచ్చింది. జాబ్స్ డేటా. దీంట్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కంట్రీలో ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లో ఉంది. కొందరైతే హోల్డ్‌లో ఉంచాలి అనే విధంగా చెప్తున్నారు. కొందరు చెప్తున్నది ఏంటంటే బాండ్ పర్చేస్ కూడా చేయాలి అని చెప్తున్నారు. లైక్ కంపేర్ టు స్టాండింగ్ రెపో ఫెసిలిటీ బదులుగా. కొందరేమో హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఉంది కంట్రీలో ఉండొచ్చు అనే విధంగా కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ డేటా చూస్తే వీళ్ళు లైక్ రేట్ కట్ చేయడానికి పాజిటివ్‌గా ఉన్నారా? లేదా హోల్డ్ చేస్తారనే విధంగా అయితే ఎలాంటి కంక్లూజన్ అయితే లేదు ఈ డేటాలో అయితే. నెక్స్ట్ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళైతే $41 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో కంప్లీట్ చేశారు. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్‌లో. వీళ్ళు ఈ సెక్టార్‌లో గ్రో అవ్వాలనుకుంటున్నారు సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు విఏటెక్ వ్యాపాక్ కంపెనీకి అయితే టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. 1900 రూపీస్‌గా ఇస్తున్నారు. వీళ్ళకి రీసెంట్ టైమ్స్‌లో సౌదీ అరేబియా దగ్గర నుంచి రిపీటెడ్‌గా ఆర్డర్స్ వస్తున్నాయి. వీళ్ళు సీఏజీఆర్ 2025 నుంచి 28 వరకు కూడా 17%, 22%, 23%గా గ్రో అవుతారని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ రెవెన్యూ గ్రోత్ కూడా ఎరైనా కంపారిజన్‌లో బెటర్‌గా గ్రో అవుతున్నారు అనే విధంగా చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల వీళ్ళు విఏటెక్ వ్యాపాక్ కంపెనీకి అయితే టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. నెక్స్ట్ కామర్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అయితే ఒక డేటా రిలీజ్ చేశారు. వీళ్ళు బడ్జెట్ తర్వాతకి ఇండియా నుంచి ఆఫీషియల్స్ అయితే ఇజ్రాయెల్ దగ్గరికి గానీ అండ్ రష్యాకి అయితే విజిట్ చేయాలనుకుంటున్నారు. ఇండియా అలాగే ఈ కంట్రీస్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫర్దర్‌గా గ్రో అవ్వడానికి, ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ ఫర్దర్‌గా గ్రో అవ్వడానికి అయితే డిస్కషన్ జరపాలనుకుంటున్నారు. ఇండియా మెరైన్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా ఫర్దర్‌గా కూడా ఎక్స్‌పోర్ట్ చేయడానికి కొంత బెనిఫిట్స్ కూడా డిస్కషన్ చేసే విధంగా అయితే ఉన్నారు వీళ్ళు. ఇది ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ పెరిగితే ఫర్దర్‌గా ఇండియాకైతే మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది కంట్రీకి. నెక్స్ట్ హుండై మోటార్స్ వాళ్ళైతే జనవరి 1 నుంచి 0.6%గా వాళ్ళ మోడల్స్ పైన రేట్ అయితే పెంచాలి అనుకుంటున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే ప్రీసియస్ మెటల్స్ గానీ అండ్ కమోడిటీస్ అయితే రేట్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ రీజన్ వల్ల వీళ్ళు కార్ల రేట్స్ అయితే పెంచాలి అనుకుంటున్నారు హుండై మోటార్స్ వాళ్ళు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా ఏజిఆర్ డ్యూకి సంబంధించినటువంటి ఒక డెసిషన్ అయితే తీసుకుంది ఇండియన్ క్యాబినెట్ వాళ్ళు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రెసెంట్గా ఏజిఆర్ యూస్ 87,695 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని 2032 నుంచి 41 మధ్యలో పేమెంట్ చేసే విధంగా అయితే కొంత రిలీఫ్ అయితే ఇచ్చారు. 2017, 18 అండ్ 18, 19 మధ్యలో ఉన్నటువంటి డ్యూస్ మాత్రం 2025, 26 అండ్ 31 మధ్యలో సేమ్గా పేమెంట్ చేయాలని అయితే చెప్తున్నారు. మార్కెట్ అయితే ప్రిడిక్ట్ చేసింది. అట్లీస్ట్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద డ్యూస్ అయితే గవర్నమెంట్ రద్దు చేస్తుందని. కానీ గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇచ్చింది ఫ్యూచర్లో పేమెంట్ చేయడానికైతే. ఎలాంటి కన్సెషన్ అయితే ఇవ్వకపోవడం వల్ల స్టాక్ ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయింది 16%గా. నెక్స్ట్ క్యాబినెట్ వాళ్ళైతే 2 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్‌కి అయితే అప్రూవ్ చేశారు. 20,680 క్రోర్ ఆఫ్ ద అమౌంట్‌కి గాను. నాసిక్ సోలాపూర్ 6 లేన్ హైవే ప్రాజెక్ట్‌కి 90,142 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అలొకేట్ చేస్తే, వైడనింగ్ ఆఫ్ హైవే ఒడిశాలో ఉన్నటువంటి రోడ్డుకైతే 326 క్రోర్ ఆఫ్ ద అమౌంట్‌ని అయితే అలొకేట్ చేశారు. 1,526 క్రోర్ ఆఫ్ ద అమౌంట్‌ని హైవే 326 గాను ఈ రోడ్‌నైతే వైడ్ చేయడానికి గాను ఈ అప్రూవ్ చేయడం వల్ల గూడా ఏవైతే కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో రోడ్స్ డెవలప్ చేస్తారో ఆ కంపెనీకైతే ఒక పాజిటివ్ న్యూస్ గానే ఉండొచ్చు. లైక్ ఎల్&టీ గాని.
నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి 2307 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది. ఇండియాలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీకి రెవెన్యూ పెరుగుతుంది. వీళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్కి ఇదైతే ఉపయోగపడుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఆర్డర్ని వీళ్ళు FY 27-28 మధ్యలో అయితే ఎగ్జిక్యూట్ చేస్తారని, ఈ కంపెనీ వాళ్ళు ఫర్దర్గా మార్కెట్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ ఈరోజు పాజిటివ్గానే మూవ్ అయింది. ఈ రోజు నుంచే ప్రీమియర్ ఎనర్జీ స్టాక్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో కూడా ఆడైంది, ఎఫ్ఎన్ఓ సిరీస్లో. నెక్స్ట్ డైనాకోన్స్ కంపెనీ వాళ్ళకైతే 249 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది ఆర్బీఐ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తారు. అపెక్స్ బ్యాంక్ ప్రాజెక్ట్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ భాగంగా ఆర్బీఐ డేటా సెంటర్స్ రీజనల్ ఆఫీస్లో కానీ, జోనల్ ట్రైనింగ్ సెంటర్స్లో కానీ, సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఆర్ఈబిఐటి కానీ, ఆర్బీఐహెచ్ కానీ, డిఐసిజిసి అండ్ ఐఎఫ్టిఏఎస్ లాంటి కంపెనీస్ అయితే వాడతారు వీళ్ళు డెవలప్ చేసేటువంటి సాఫ్ట్వేర్ని. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ ఈరోజు 19%గా పెరిగింది ఈరోజు మార్నింగ్ సెషన్లో. నెక్స్ట్ భారత్ ఫోర్జ్లో సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళకైతే 1661 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని నెక్స్ట్ 5 yearsలో ఇంప్లిమెంట్ చేస్తారని, వీళ్ళు ఇండియాలో డెవలప్ చేసేటటువంటి క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైడ్స్ని ఇండియా మిలిటరీకి అయితే సప్లై చేశారు. 2.5 lakhs సప్లై చేస్తారు వీళ్ళు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ ఈరోజు 1.2%గా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్ వాళ్ళకి కోల్ ఇండియా దగ్గర నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి 421 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి బల్క్లో ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ని అయితే సప్లై చేస్తారు కోల్ ఇండియాకి. ఈ ఆర్డర్ రావడం వల్ల వీళ్ళ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళకి. వీళ్ళు రీసెంట్గానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది 100 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. వీళ్ళు దీంట్లో అన్మాన్డ్ ఏరియా వెహికల్స్ సప్లై చేయడానికి వీళ్ళకి రిపీటెడ్గా ఆర్డర్స్ రావడం వల్ల కూడా కంపెనీ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ అయింది. ఈరోజు స్టాక్ కూడా 5%గా మూవ్ అయింది. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్ కంపెనీకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అయితే వచ్చింది వీళ్ళకి జింబాంబే దగ్గర నుంచి. $3.6 million వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది. వీళ్ళు బర్హద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో సైన్ చేశారు అగ్రిమెంట్ పైన. నెక్స్ట్ 3 monthsలో వీళ్ళు సర్వీస్ కేప్ గాజ్ డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని సప్లై చేయడానికి వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ పెరిగింది రోజు 7%గా. రీసెంట్ టైమ్స్లో ఈ కంపెనీకి బ్యాక్ టు బ్యాక్గా 3 ఇంటర్నేషనల్ ఆర్డర్స్ రావడం వల్ల కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ అయింది. నెక్స్ట్ శక్తి పంపు వాళ్ళకైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు 170 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. వీళ్ళు మధ్యప్రదేశ్ ఊర్జా నికాస్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి విన్ అయ్యారు. ఈ ఆర్డర్లో వీళ్ళు 4840 స్టాండ్ అలోన్ ఆఫ్ గ్రిడ్ డైరెక్ట్ కరెంట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ వాటర్ పంప్ అయితే సప్లై చేస్తారు వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో భాగంగా కంపెనీ డిజైన్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై కానీ, ఇన్స్టాలేషన్ కానీ, టెస్టింగ్ కానీ అండ్ కమిషనింగ్ కూడా చేస్తారు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని పిఎం కుసుమ్ స్కీమ్ కింద అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని 120 daysలో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల వీళ్ళకి స్టాక్ కూడా 4%గా పెరిగింది. ఎస్టర్డే కూడా వీళ్ళకి 24 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది జార్ఖండ్ దగ్గర నుంచి. ఆ ప్రాజెక్ట్ కూడా పిఎం కుసుమ్ స్కీమ్ కిందనే వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎస్టర్డే కూడా స్టాక్ కూడా పెరిగింది అండ్ ఈ రోజు ఆర్డర్ రావడం వల్ల ఈ రోజు కూడా స్టాక్ పెరిగింది. ఈరోజు శక్తి పంప్ స్టాక్. నెక్స్ట్ వర్క్ హార్డెడ్ ఫార్మాకి అయితే యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది ఇండియాలో డ్రగ్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. యాక్సిలరేటెడ్ అసెస్మెంట్ WCK-522 అనే డ్రగ్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్ ఓవర్ యూరోపియన్లో మార్కెటింగ్ ఆథరైజేషన్ చేయడానికి వీళ్ళకి ఈ పర్మిషన్ రావడం వల్ల స్టాక్ ఈరోజు 5% పెరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.